రోజే దసరా రాత్రి 10 లోపు బియ్యం డబ్బాను ఇది ఒక్కటి వేస్తే చాలు, మళ్ళీ వచ్చే దసరా వరకు మీకు డబ్బుకు లోటు రాదు. అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మీ జీవితం మారిపోతుంది. ఇక ఈ సంవత్సరం మొత్తం ధనానికి లోటు రాకుండా ధన ద్వారాలు తెరుచుకుంటాయని పండితులు చెప్తూ ఉన్నారు. కనుక దసరా రోజు తప్పనిసరిగా బియ్యం డబ్బాలో ఇది ఒక్కటి వేసి చూడండి. దసరా రోజు దీనిని బియ్యం డబ్బాలో ఎవరైతే పెడతారో ఇక వారికి తిరుగుండదు, అన్నానికి లోటు రాదు, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. మరి దసరా రోజు బియ్యం డబ్బాలో ఏం వెయ్యాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. దసరా హిందువుల ముఖ్యమైన పండుగ. ఆశ్వీజయుజ శుద్ధ పాడ్యం నుండి ఆశ్వీజయుజ శుద్ధ నవమి వరకు 9 రోజులు దేవీ నవరాత్రులు, 10వ రోజు విజయదశమి కలిసి దసరా అంటారు. ఇది ముఖ్యముగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యతను ఇచ్చే పండుగ. ఈ పండుగను నవరాత్రి, శరన్నవరాత్రి అని అంటారు. శరత్ ఋతువు ఆరంభంలో వచ్చే పండుగ గనుక ఈ పేరు వచ్చింది. కొందరు ఈ పండుగకు మొదటి 3 రోజులు పార్వతీదేవికి, తర్వాతి 3 రోజులు లక్ష్మీదేవికి, ఆ తర్వాత 3 రోజులు సరస్వతీదేవికి పూజలు నిర్వహిస్తూ ఉంటారు. ముఖ్యంగా శాక్తేయులు దీనిని ఆచరిస్తారు. బొమ్మల కొలువు పెట్టడం ఒక ఆనవాయితీ. విజయదశమి దసరా చెడు మీద మంచి సాధించిన విజయానికి గుర్తుగా ఈ పండుగను విజయదశమి అని పిలుస్తారు. విజయదశమి వచ్చిందంటే దేశమంతా ఒకటే కోలాహలం. ఎందుకంటే దేశంలో విభిన్న ప్రజలు ఉన్నప్పటికీ దసరాను అందరూ కలిసి జరుపుకుంటూ ఉంటారు. ఈరోజు ఏ పని ప్రారంభించినా విజయం చేకూరుతుందని విశ్వసిస్తూ ఉంటారు. ఆశ్వీజ మాసంలో మొదటి 9 రోజులను శరన్నవరాత్రుల పేరుతో ఒక్కో రోజు ఒక్కో రూపంలో అమ్మవారిని కొలుస్తారు. చివరి 3 రోజుల్లో దుర్గాష్టమి, మహర్నవమి, విజయదశమి. విజయదశమిని దసరా అని పిలుస్తూ ఉంటారు. దసరా పండుగ జరుపుకోవడానికి ఎన్నో పురాణ గాథలు, చరిత్ర ఉన్నాయి. దేవదానవులు కలిసి పాలసముద్రాన్ని మదించినప్పుడు విజయదశమి రోజునే అమృతం ఉద్భవించిందని ఇతిహాసాల్లో పేర్కొన్నారు. ఈ పవిత్ర సమయం సకల వాంఛితార్థ సాధకమైందని గురువాక్యం. దుర్గాదేవి మహిషాసురుడితో 9 రాత్రులు యుద్ధం చేసి అతడిని వధించింది. ఈ సందర్భంగా 10వ రోజు ప్రజలంతా పండుగ జరుపుకున్నారు. అదే విజయదశమి. దేవీ పూజ ప్రాధాన్యత ఈశాన్య భారతదేశంలో అధికంగా ఉంటుంది. దేవదానవులు పాలసముద్రం మదించినప్పుడు అమృతం జన్మించిన శుభముహూర్తాన్నే విజయదశమిగా పేర్కొన్నారు. దసరా పండుగకు నీలిరంగులో మెరుస్తూ కనిపించే పాలపిట్టకు సంబంధం ఉంది. నవరాత్రులు పూర్తయ్యాక విజయదశమి రోజున పాలపిట్టను చూడ్డాన్ని అదృష్టంగా, శుభసూచకంగా ప్రజలు భావిస్తారు. ఎందుకంటే దసరా అంటేనే చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తు. ఇదే రోజు రావణాసురుని అంతమొందించిన శ్రీరాముడు యుద్ధంలో ఘన విజయం సాధించాడు. మహిషాసురుడి వధలాంటి విజయాలకు ప్రతీకగా పాలపిట్టను సూచిస్తారు. ఆ పిట్ట కనిపిస్తే విజయం వరించినట్లే. అందుకే పండుగ నాడు పాలపిట్టను చూస్తే అదృష్టంగా భావించాలని పండితులు చెప్తూ ఉన్నారు. దసరా వంటి పండుగలు చేసుకోవటం వెనుక అంతరార్థాన్ని మనం గ్రహించాలి. ఈ పండుగలలో నిర్ణయించిన సుప్రసిద్ధులైన పురాణ పురుషులు, ఋషులు వాటిని పాటిస్తే వచ్చే అధిక ప్రయోజనాల గురించి చాలా చెప్పారు. దసరా అంటే మామూలుగా చెప్పాలంటే చెడుపై మంచి విజయం సాధించడంగా పేర్కొనాలి. దేవతలను ఆరాధించడం ద్వారా మంచిని పెంచే శక్తిని మనం పొందుతాం. ఆ విధంగా చెడును నిర్జయించే యోగ్యతను మనం సాధించగలుగుతాం. అప్పుడు మన చుట్టూ ఉండే ప్రపంచం కూడా ఎంతో మంచిగా, పద్ధతిగా ఉంటుంది. దానితో పాటే మనం కూడా మంచిగా ఉంటాం. అమ్మవారు దుష్ట శక్తులను నాశనం చేయడానికి కోపంలో ఉన్నప్పుడు దుర్గామాతగా భయంకరమైన రూపాన్ని కలిగి ఉంటుంది. ఆ భయంకరమైన రూపంలో ఉన్న దేవతను శాంతింపచేయడానికి ఆమెను స్త్రీమూర్తులు, పిల్లలు ఎర్రటి కుంకుమతో ఆరాధిస్తారు. ఇలా చేయటం వలన అమ్మవారి పాదముల వద్ద రక్తం లాంటి ఎరుపు కుంకుమ చూసి దుష్టులు భయకంపితులై పారిపోతారట. ఆమెను ఆశ్రయించి ఆరాధించిన వారు మాత్రం
నిరాపాయమైన రూపాన్ని పొందవచ్చునని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఎర్ర కుంకుమతో దేవిని పూజించే అంతర్గత అర్థం ఇదన్నమాట. ఈ పూజల ద్వారా మహిషాసురుని వధించిన ఆ దుర్గామాత ప్రశాంతమూర్తి అయి విశ్రాంతి తీసుకుంటుంది. దసరా 10 రోజులలో అమ్మవారికి చేసే పూజలు ఆమెను రౌద్రమూర్తి అవతారం నుంచి శాంత స్వభావనిగా మార్చి ఆ చల్లని తల్లి దీవెనలు లోకానికి అంతటికీ ఉండేలాగా చేస్తాయి. అయితే దసరా రోజు బియ్యంతో ఇప్పుడు మనం చెప్పుకోబోయే పరిహారం చేస్తే పట్టిందల్లా బంగారం అవుతుందని పండితులు అంటూ ఉన్నారు. ఈ పరిహారానికి ఇంట్లో ఉండే బియ్యం చాలు. ఈ పరిహారం చేయటం వలన బియ్యం ఒదిగి ఉంటాయి, అన్నానికి లోటు అనేదే రాదు. పూర్వం మన పెద్దలు కూడా ఈ పరిహారాన్ని చేసేవారు అని శాస్త్రాలే తెలియజేస్తూ ఉన్నాయి. ముఖ్యంగా దసరా లాంటి అద్భుతమైన రోజు బియ్యం డబ్బాలో దీనిని పెట్టడం వలన సంవత్సరం వరకు ధనానికి లోటు రాదు, అన్నానికి కూడా లోటు ఉండదు, ఇంట్లో ఉన్న సమస్యలన్నీ కూడా పోతాయి. పూర్వం పెద్దలు బియ్యాన్ని ఇంటికి తీసుకురాగానే ఆ బియ్యంలో కొన్ని బియ్యం తీసి ప్రసాదం చేసి ఇంటి దేవతలకు కులదేవతకు నైవేద్యంగా పెట్టేవారు. అలాగే పొలంలో పండిన బియ్యం ఇంటికి రాగానే ఆ బియ్యంలో కొంత భాగం దేవాలయాలకు ఇచ్చేసేవారు. ఇలా చేయటం వలన వారు అన్నానికి సిరి సంపదలకు లోటు లేకుండా జీవించేవారని అందరూ నమ్ముతూ ఉన్నారు. మరి మీరు కూడా మళ్ళీ వచ్చే దసరా వరకు ధనానికి, ధాన్యానికి, ఆహారానికి అంటే తిండికి లోటు లేకుండా అష్టైశ్వర్యాలతో జీవించాలంటే ఈ దసరా రోజు కొన్ని చిల్లర నాణాలు తీసుకోండి. చిల్లర నాణాలు అనగానే చాలామంది చులకనగా చూస్తారు. కానీ రూపాయి చిల్లర కూడబెడితేనేగా అవి లక్షలు కోట్లు అవుతాయి. కాబట్టి చిల్లర నాణాలు తీసుకోండి. 11 రూపాయలు, 21 రూపాయి బిళ్ళలు, 51 రూపాయి బిళ్ళలు, ఇలా ఎంతో కొంత చిల్లర నాణాలు తీసుకోండి. దసరా ఎంతో పవిత్రమైనది. ఈరోజు పరిహారం చేస్తే రెట్టింపు ఫలితాలు కలుగుతాయి. కనుక ఈరోజే ఈ పరిహారాన్ని చేయాలి. చెప్పిన విధంగా చిల్లర నాణాలు తీసుకొని వాటిని ఒక క్లాత్లో లేదా ఒక కవర్లో చుట్టి బియ్యం డబ్బాలో పెట్టండి. అంటే బియ్యం డబ్బాలో ఒక పక్కకు మాత్రమే పెట్టండి. చిల్లర నాణాలను డైరెక్ట్గా బియ్యంలో వేయకూడదు. చక్కగా చిన్న మూటలాగా వస్త్రంలో కానీ కవర్లో కానీ వేసి బియ్యం డబ్బాలో పెట్టుకోవాలి. ఒక పక్కగా పెట్టుకోవాలి. ఇంకొక పక్కగా రోజువారీ బియ్యాన్ని తీసి వండుకోవచ్చు. అవసరం ఉన్నప్పుడు ఈ చిల్లరను తీసి పిల్లలకు ఇవ్వవచ్చు లేదా ఇంట్లో ఖర్చు చేసుకోవచ్చు. ఇలా చేయటం వలన ధనం వృద్ధి చెందుతుంది. ధనానికి అస్సలు లోటు అనేదే రాదు. దీనితో పాటుగా మీరు బియ్యం ఇంటికి తెచ్చుకున్నప్పుడు మొదటి బియ్యాన్ని తీసుకుని ఆ బియ్యంతో ప్రసాదం చేసి ఇంటి దేవతలకు నివేదించండి. దసరా రోజు బియ్యం డబ్బాలో చిల్లర నాణాలు పెట్టడం వలన మీ ఇంట్లోని వారి జీవితాలు బాగుంటాయి. ఆ దేవి అనుగ్రహం కలుగుతుంది. ధనానికి లోటు రాదు. డబ్బు మీ వైపు ఆకర్షింపబడుతుంది. కనుక ప్రతి ఒక్కరూ కూడా దసరా రోజు తప్పనిసరిగా బియ్యంతో ఈ పరిహారం చేసి ధనానికి, ధాన్యానికి లోటు లేకుండా సంతోషంగా జీవించండి. నవరాత్రుల్లో చివరి రోజైన విజయదశమినే ప్రజలు దసరా అని పిలుస్తూ ఉంటారు. అయితే ఈ దసరా రోజు ఈ ఆకు మీద దీపం పెడితే చాలు, మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోయి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. బిచ్చగాడైనా సరే కోటీశ్వరుడు అవుతాడు అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మరి దసరా రోజు ఏ ఆకు మీద దీపం వెలిగించాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. మన నిత్య జీవితంలో పూజైన, వ్రతమైన, శుభకార్యమైన దీపారాధనతోనే మొదలు పెడతాం. దీపంలో దేవతలు, వేదాలు ఉన్నాయని పండితులు చెప్తూ ఉన్నారు. దీపారాధనతో కాంతి, శాంతి చేకూరతాయి. దీపానికి చాలా విశిష్టత ఉన్నదని, అందువలనే దీపారాధనను ఒక పద్ధతిగా, నిష్టగా చేయాలని పండితులు సూచిస్తూ ఉన్నారు. దీపం వెలుగుకు, విజ్ఞానానికి చిహ్నం. అజ్ఞానం అనే అంధకారం జ్ఞానం అనే దీప కాంతితో తొలగిపోతుంది. ఇంతటి ప్రాముఖ్యం ఉన్న దీపాన్ని దేవీ నవరాత్రులలో చేసే ప్రతి పూజలో వెలిగిస్తారు. అయితే దసరా రోజు అమ్మవారికి దీపం వెలిగించేటప్పుడు ఒక ఆకు మీద దీపం వెలిగిస్తే అమ్మవారి అనుగ్రహం కలిగి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని పండితులు చెప్తూ ఉన్నారు. దసరా రోజు దీపారాధన చేసేటప్పుడు దీపపు కుందిని నేరుగా నేల మీద పెట్టకూడదు. ఆకు మీద లేదా పళ్ళెం మీద ఉంచాలి. ప్రత్యేకించి ఈ దసరా రోజు జమ్మి ఆకు మీద దీపం వెలిగిస్తే గ్రహదోషాలు తొలగిపోతాయి, సకల ఐశ్వర్యాలు లభిస్తాయి.
జమ్మి ఆకు మీద దీపం ఎలా వెలిగించాలంటే, ఒక ప్లేట్ మీద లేదా తమలపాకు మీద జమ్మి ఆకుల రెమ్మలను ఉంచి ఆ జమ్మి ఆకు మీద దీపపు కుందిని పెట్టి ఆ ఆకు మీద వేసి ఒత్తులు వేసి దీపం పెట్టాలి. ఇలా దసరా రోజు జమ్మి ఆకు మీద దీపం పెడితే గ్రహ దోషాలు పోతాయి, రాహు కేతు దోషాలు పోతాయి, శని దోషాలు కూడా పోతాయి. జాతకంలో దోషాలనేవే ఉండవు. కనుక ప్రతి ఒక్కరూ కూడా విజయదశమి రోజు అనగా దసరా రోజు ఇలా దీపం వెలిగించండి. గ్రహ దోషాలన్నీ కూడా తొలగించుకొని సంతోషంగా జీవించండి. చెడు మీద మంచిని సాధించిన విజయానికి గుర్తుగా విజయదశమిని జరుపుకుంటారు. మనిషి తనలోని కామ, క్రోధ, మద, మత్సర, మోహ, లోభ, స్వార్థ, అన్యాయ, అమానవత, అహంకార అనే 10 దుర్గుణాలను ఈ నవరాత్రుల్లో అమ్మవారి శరణుజొచ్చి తమలో ఉన్న దుర్గుణాలను తొలగించుకొనుటకు ఆధ్యాత్మికంగా ఉత్తమమైన మార్గం ఈ శరన్నవరాత్రులు. దీనిని 10 రోజుల పాటు జరుపుకుంటూ ఉంటారు. ముందు నవరాత్రులు దుర్గ పూజ ఉంటుంది. 10వ రోజు విజయదశమిని జరుపుకుంటారు. దీనినే దసరా అని ప్రజలు పిలుచుకుంటూ ఉంటారు. విజయదశమి రోజున చరిత్ర ప్రకారము రాముడు రావణునిపై గెలిచిన సందర్భమే కాక పాండవులు వనవాసం వెళుతూ జమ్మి చెట్టుపై తమ ఆయుధాలను తిరిగి తీసిన రోజు. ఈ సందర్భమున రావణ వధ, జమ్మి ఆకుల పూజ చేయటం ఆచారం. జగన్మాత అయినటువంటి దుర్గాదేవి మహిషాసురుడనే రాక్షసునితో 9 రాత్రులు యుద్ధము చేసి అతనిని వధించి విజయాన్ని పొందిన సందర్భమున 10వ రోజు ప్రజలంతా సంతోషముతో పండుగ జరుపుకుంటారు. బ్రహ్మదేవుని వరాల వలన వరగర్వితుడైన మహిషాసురుడు దేవతలతో ఘోరమైన యుద్ధం చేసి వారిని ఓడించి ఇంద్ర పదవిని చేపట్టాడు. దేవేంద్రుడు త్రిమూర్తులతో మొరపెట్టుకొనగా మహిషాసురునిపై వారిలో రగిలిన క్రోధాగ్ని ప్రకాశవంతమైన తేజముగా మారింది. త్రిమూర్తుల తేజము కేంద్రీకృతమై ఒక స్త్రీ రూపమే జన్మించింది. శివుని తేజము ముఖముగా, విష్ణు తేజము బాహువులుగా, బ్రహ్మ తేజము పాదములుగా కలిగి మంగళమూర్తిగా అవతరించిన ఆమె 18 చేతులను కలిగి ఉంది. ఆమెకు శివుడు శూలమును, విష్ణువు చక్రమును, ఇంద్రుడు వజ్రాయుధమును, వరుణదేవుడు పాశము, బ్రహ్మదేవుడు అక్షరమాల, కమండలము, హిమవంతుడు సింహమును వాహనంగాను ఇచ్చారు. ఇలా సర్వదేవతల ఆయుధములు సమకూర్చుకొని మహిషాసురుని సైన్యంతో తలపడి భీకరమైన యుద్ధాన్ని చేసింది ఆ తల్లి. మహిషాసురుని తరపున యుద్ధానికి వచ్చిన ఉదద్రుడు, మహాహనుడు, హసిలోముడు, భాస్కలుడు, బిడాలుడు మొదలైన వారిని సంహరించిన తరువాత మహిషాసురునితో తలపడినది. ఈ యుద్ధములో ఆ దేవి వాహనమైన సింహం శత్రువులను చీల్చి చెండాడింది. దేవితో తలపడిన అసురుడు మహిషి రూపము, సింహరూపము, మానవ రూపంతో భీకరముగా పోరు చేసి చివరకు మహిషి రూపములో దేవి చేతిలో హతుడైనాడు. ఈ విధంగా అప్పటి నుండి మహిషిని సంహరించిన దినము సందర్భంగా దసరా పర్వదినంగా పిలువబడుతుంది. అదే విజయదశమి కూడా. విజయదశమి రోజునే శమీ పూజ కూడా నిర్వహిస్తారు. శ్రీరాముని వనవాస సమయంలో కుటీరం జమ్మి చెట్టు చెక్కతోనే నిర్మించారని చెప్తూ ఉంటారు. శమి అంటే పాపాల్ని, శత్రువుల్ని నశింపచేసేది. పంచ పాండవులు అజ్ఞాతవాసానికి వెళ్లే ముందు తమ ఆయుధాలను శమి చెట్టుపై పెట్టడం జరిగింది. విజయదశమి రోజు జమ్మి చెట్టును పూజించటం అనాది ఎప్పటి నుండో వస్తున్న ఆచారం. శమీ పూజ చేసి జమ్మి ఆకులను పెద్దలకు పంచి వారి ఆశీర్వాదం తీసుకోవటం ఎన్నో ఏండ్లుగా ఆనవాయితీగా వస్తూనే ఉంది. అలా దసరా రోజు జమ్మి ఆకులను బంగారంలా పంచుకుంటారని మన అందరికీ తెలుసు. అయితే జమ్మి చెట్టును ఎందుకు పూజిస్తారు? జమ్మి పూజ తర్వాత జమ్మి ఆకులను ఎందుకు పంచుకుంటారనే కారణం మాత్రం తెలియదు. ఋగ్వేద కాలం నుంచి జమ్మి ప్రస్తావన ఉంది. జమ్మి చెట్టును సంస్కృతంలో జమ్మి వృక్షం అని పిలుస్తూ ఉంటారు. అమృతం కోసం దేవదానవులు పాల సముద్రాన్ని చిలికినప్పుడు దేవతా వృక్షాలు ఉద్భవించాయి. అందులో జమ్మి వృక్షం కూడా ఒకటి. అప్పట్లో ఈ చెట్టును అగ్నిని పుట్టించే సాధనంగా ఉపయోగించేవారు. అందుకే దీన్ని అరణి అని కూడా పిలుస్తూ ఉంటారు. దసరా రోజు సాయంత్రం సమయంలో జమ్మి చెట్టు వద్ద అపరాజితాదేవిని పూజించి
శమి శమయతే పాపం శమి శత్రు వినాశిని అర్జునస్య ధనుద్ధారి రామస్య ప్రియదర్శనం అని శ్లోకం చదివి జమ్మి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేసిన తర్వాత ఆ చెట్టు ఆకులను ఉంచుకొని వాటిని బంగారంలా భావించి ఇంటికి తీసుకువెళ్తారు. దసరా రోజు శమీ పూజ తర్వాత జమ్మి చెట్టు కొమ్మలను కొట్టే సమయంలో అక్కడికి రాలేని పెద్దలకు ఆ ఆకులను ఇచ్చి వారి ఆశీర్వాదం తీసుకుంటారు. జమ్మి ఆకులకు ఉన్న ఆధ్యాత్మిక ప్రాధాన్యత రీత్యా వాటిని బంగారంతో సమానంగా భావిస్తారు. జమ్మిని పూజించటం అంటే జీవితంలో సకల విజయాలు సాధించాలని కోరుకోవటమని అందరూ నమ్ముతూ ఉంటారు. జమ్మి చెట్టు ఎలాంటి వాతావరణంలోనైనా సరే సులువుగా పెరుగుతుంది. నీటి లభ్యత లేకున్నా కూడా ఎక్కువ కాలం బ్రతుకుతుంది. ఈ జమ్మి చెట్టు నుంచి రాలిపోయే ఆకులు రాలుతూ ఉంటే కొత్త ఆకులు వస్తూనే ఉంటాయి. పూర్తిగా ఆకులు రాలి చెట్టు బోసిపోయినట్లు ఎప్పుడూ కనిపించదు. ఇప్పటి యువతకు, నగరవాసులకు ఈ చెట్టు ఉపయోగాల గురించి పెద్దగా తెలియకపోవచ్చు. కానీ గ్రామీణ జీవితంలో జమ్మి చెట్టుకు ఎంతో అనుబంధం ఉంటుంది. ఈ చెట్టు వేళ్ళు భూసారాన్ని పెంచుతాయి. జమ్మి చెట్టులోని ప్రతి భాగం నాటు వైద్యంలో ఔషధంగా ఉపయోగపడుతుంది.